సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ కేవీ విశ్వనాథన్ సూపర్ రిచ్ అని లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫుల్ కోర్టు మీటింగ్ లో ఆస్తుల వివరాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ లో వివరాలు వెల్లడించారు. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులుండగా సోమవారం అర్ధరాత్రికి సుప్రీంకోర్టు వెబ్సైట్ లో 21 మంది న్యాయమూర్తులు ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇందులో జస్టిస్ విశ్వనాథన్ కు ఎక్కువ ఆస్తులున్నాయి. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విశ్వనాథన్ నియమితులయ్యారు. 120 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతో పాటు 10 ఏళ్లుగా 91 కోట్ల రూపాయల ఆదాయ పన్ను జస్టిస్ విశ్వనాథన్ చెల్లించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు బ్యాంక్ అకౌంట్లో 55.75 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 1.06 కోట్ల రూపాయలున్నాయి. తదుపరి సీజీఐ కానున్న జస్టిస్ గవాయ్ కు బ్యాంక్ అకౌంట్లో 19.63 లక్షలు, పీపీఎఫ్ అకౌంట్లో 6.59 లక్షల రూపాయలున్నాయి. అలాగే జస్టిస్ గవాయ్ కు మహారాష్ట్రలో అమరావతి, నాగ్పూర్లో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములున్నాయని వెల్లడించారు. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ సంఘటన తర్వాత ఢిల్లీ హైకోర్టు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులందరూ కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలంటూ ఫుల్ కోర్టులో నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1న జరిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జిస్ ఫుల్ కోర్టు మీటింగ్ లో ఈ ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వాటిని ఆ కోర్టు వెబ్సైట్ లో కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ లో ఈ యొక్క జడ్జీలకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కొంతమంది వెల్లడించారు. అయితే గతంలో కూడా ఈ యొక్క రూల్ ఉంది, కానీ అది కేవలం ఆప్షనల్ గానే ఉంది. కానీ అందరూ కూడా ఈసారి తప్పనిసరిగా పెట్టాల్సిందే, వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలను ఈ యొక్క వెబ్సైట్ లో ఉంచాల్సిందే అన్న నియమాన్ని పెట్టుకున్నారు. ఆ మేరకు న్యాయమూర్తులందరూ కూడా తమ ఆస్తుల వివరాలను పెట్టారు. అందులో ధనిక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఉన్నారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విశ్వనాథన్ నియమితులయ్యారు. ఆయన ఆస్తుల వివరాలు చూస్తే 120 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతో పాటు గత 10 ఏళ్లుగా 91 కోట్ల రూపాయల ఆదాయ పన్ను చెల్లించినటువంటి జస్టిస్ విశ్వనాథన్ సుప్రీంకోర్టులోని మొత్తం 33 మంది న్యాయమూర్తుల్లో ఆయన రిచెస్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు. నిన్న రాత్రి ఈ సుప్రీంకోర్టు వెబ్సైట్ లో 21 మంది న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు మాత్రం బ్యాంక్ అకౌంట్ లో 55.75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 1.06 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయి. ఇక సౌత్ ఢిల్లీలో 2 బెడ్రూమ్ DDA ఫ్లాట్ తో పాటు కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ లో 4 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా సంజీవ్ ఖన్నా దగ్గర ఉంది. తర్వాత ఆయన కూతురుతో కలిసి కొన్నటువంటి మరో 4 బెడ్రూమ్ ఫ్లాట్ లో కూడా 56% వాటాదారుడిగా సంజీవ్ ఖన్నా సిజేఐ ప్రస్తుతం ఉన్నటువంటి సిజేఐ సంజీవ్ ఖన్నా అన్నారు. తదుపరి సిజేఐ ఏదైతే ఈ నెల 14వ తేదీన సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ కి బ్యాంక్ అకౌంట్ లో 19.63 లక్షలు ఉన్నాయి. పీపీఎఫ్ అకౌంట్ లో 6.59 లక్షలు మాత్రం ఉన్నట్లుగా ఈ యొక్క వెబ్సైట్ లో తెలియజేశారు. ఇక జస్టిస్ గవాయ్ కి అమరావతి, మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఉన్నటువంటి అమరావతిలో వారసత్వంగా వచ్చినటువంటి వ్యవసాయ భూములు కూడా కొన్ని ఉన్నాయి. మహారాష్ట్రలో అమరావతిలో వారసత్వంగా ఇచ్చినటువంటి ఇల్లుతో పాటు ముంబై, ఢిల్లీలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కూడా జస్టిస్ గవాయ్కి ఉన్నాయి. ఇంకా జస్టిస్ అభయ్ ఓకాకు పీపీఎఫ్ లో 92.35 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 21.76 లక్షలు మాత్రం ఉన్నాయి.
జస్టిస్ ఒక మారుతి బెలడో కారు ఉంది, దానిపైన 5.1 లక్షల రుణం ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే సిజై కాబోయే సిజై వీళ్ళందరికీ కూడా లక్షల్లోనే ఆస్తులు ఉన్నాయి, మహా అయితే 2-3 కోట్ల వరకు కూడా ఉంటాయి. కానీ అత్యధికంగా జస్టిస్ విశ్వనాథన్ ఆస్తులు మాత్రం గణనీయంగా ఉన్నాయి. 120 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడంతో పాటు గత 10 ఏళ్లుగా 91 కోట్ల రూపాయలు ఆదాయ పన్నును చెల్లించారు. అయితే ఈయన గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులను కూడా లాయర్ గా ఉన్నప్పుడు ఆయన వాదించడం జరిగింది. సో ఇది ప్రస్తుతం ఇంకా కొంతమంది న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సింది, వారు కూడా 1-2 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.